హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ గణేష్ చతుర్థి. ఇది ముందు రోజు నైట్ అనమాట. ఇంట్లో క్లీనింగ్ అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం సర్దుకుంటున్నాము వినాయకుడిని పెట్టుకోనికనేసి. ఇంకా పైన పిల్లలు వస్తుంటారు కదా, చూడండి వాడు టీపాయ్ నేను లోపల ఉంటే బెడ్రూమ్లు ఉంటే బయటికి తెద్దామంటే దాని మీద కూర్చొని నేను గణపతిని అన్నట్టు అది చూడండి ఆశీర్వదిస్తున్నాడంట. చేయట పెట్టి కళ్ళు మూసుకొని ఎంత క్యూట్ ఉన్నాడు కదా. డబ్బులు ఈ స్వామి అంటే డబ్బులు లేవంట. పిల్లల అల్లరి చూడండి. మా ఇంటికి అనుకోకుండా వచ్చిన గణపయ్య అనమాట. అసలు అనుకోలేదు పండగ చేస్తానో లేదో కూడా ఉండింది. చెప్పిన స్వామి నువ్వు ఇంటికి వస్తే పండగ చేస్తా, లేకుంటే లేదని గట్టిగా చెప్పుకున్నాను అనమాట. సంకల్పం చేసుకునేసరికి ఆయన అంతటా ఆయననే ఇంటికి వచ్చినాడు. ఇంకా చాలు, ఇంకా దేవుడు ఇంటికి వస్తే మనం ఆగుతామా చెప్పండి. అసలే పూజలు పండగలు అంటే పిచ్చి. ఇంకా దానికి తోడు దేవుడే ఇంటికి వచ్చి నాకు చేసుకో అని చెప్పినట్లు అనిపించింది. ఇంకా అందుకోసం ఇంకా ఆగేదే లేదు, చేసేసుకుంటున్నాను అనమాట. పండగ అయితే మంచిగా చేసుకోవాలనుకున్నాను, అందుకే మంచిగా కూడా అయ్యింది. ఇంకా అదే ఇక్కడ చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం. టీపాయ్ అట్లా పెట్టేసి ఇక్కడ రెడీ చేసుకుందాం. మందాసనం ఉంది కానీ ఇంక ఇప్పుడు దించి పిల్లలు కూడా వాడు క్లాస్కి వెళ్ళినాడు. ఇంకా దించేకి ఎవరు లేరు అనమాట. సో ఇంకా నేను పాప ఇద్దరమే చేసుకుంటున్నాం. ఇంకా అదే ఇక్కడ ఇంక ఇట్లా టీపాయ్ వేసి ఫస్ట్ ఎట్లా పెడితే బాగుంటుందని ఇంకా ప్లాన్స్ ఉంటాయి కదా, ఒకసారికి 2 సార్లు అట్లా ఆలోచించుకొని చేసుకుంటాము. ఇదేమో మీషోలో తీసుకున్నానండి కర్టను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా అదే ఇట్లా చూడండి ఎంత బాగున్నాడో ఏడుకొండల స్వామి కదా. నాకైతే తెగ నచ్చేసింది. పండగ కదా అందుకని ఇంకా నైటే వేసేసినాను అనమాట. ఇంకా ఇవేమో అన్నీ ఇంకా పూజకు కావాల్సిన ఆకులు ఆయనకు 21 పత్రితో పూజించాలి కదా స్వామిని. ఇంకా అవన్నీ ముందు రోజు నైటే ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చింది, ప్లస్ ఈయన తెచ్చినాడు. ఇంకా అన్నీ ఇంకా కలసం పెట్టుకుంటాం కదా, కలసం కోసం ఆ బ్లౌజ్ పీసు, ఇక్కడ స్వామి ఇంక అన్నీ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఇంక అన్నీ రథానికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట టీపాయ్ వేసి. ఇంకా ఇదేమో మార్నింగ్ అనుకుంటా ఇంకా భక్షాలకు బ్యాళ్ళు కుక్కర్లో పెడదామనేసి ఇక్కడ పోసి పెడుతున్నాను. ముందు రోజు నైటే శనగలు అదే బూరెలకి బియ్యం అది నానబెట్టి పెట్టుకున్నాను ముందు రోజు నైటే. ఇంకా ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవలేకపోయినాను, కొంచెం లేట్ అయిపోయింది, కొంచెమే బాగా లేట్ అయిపోయింది. ఇంకా శనగలు కూడా బాగా నానిపోయినాయి అనమాట. నైట్ నానబెట్టుకోవాలి ఇవి ఖచ్చితంగా. నైట్ నానబెడితేనే మార్నింగ్ మనం వండుకొనిక. ఇవేమో అటుకులు బెల్లం ఇష్టం కదా. ఇంకా క్లీనింగ్ అయితే అయ్యింది. ఇంకా దేవుడి దగ్గరికి రాలేదు. ఇంట్లో ఎలక తిరుగుతుందండి, అది పడేసింది చూడండి ఎట్లా పడేసిందో. కానీ మా ఇంట్లో దీపం అయితే ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది 24 hours. అసలు కొండ ఎక్కడం అంటే ఇంక ఎప్పుడో రేరు. ఎప్పుడు నూనె వడ్డిస్తూనే ఉంటాము ఎవరో ఒకరం. ఇంకా అట్లా ఇంకా అన్నీ అయిపోయినాయి. నైట్ మొత్తం అంతా నీట్గా చేసుకొని ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయిందనమాట. మార్నింగ్ ఇది అంత పాప బండలు దుడిచేసింది. ఇంకా నేనేమో స్నానం చేసేసి ఇంకా వంటకి నేను వెళ్తే పాప ఏమో ఇంకా పూజ. ఇంకా ఇట్లా ప్రిపరేషన్ పనులు అయితే ఇట్లా అయినాయి. మీరందరూ ఎట్లా చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ప్రిపరేషన్ వరకు ఈ వీడియో. నెక్స్ట్ ఇంకా పూజ కోసం ప్రిపరేషను అవన్నీ ముందు వస్తాయి, చూసేయండి మిస్ అవ్వకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, బాగున్నాయి అన్నమాట. ఇంకా బయట కూడా క్లీన్ చేసి వచ్చిన, వర్షం పడుతుంటే మళ్ళీ ముగ్గేద్దామని లోపలికి వస్తున్నా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి.